నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. న్యూస్ 9 టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. చెన్నూరులో అర్ధరాత్రి హై డ్రామా. చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ రణరంగం మొదలైంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఎన్నికల వాతావరణం కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. చెన్నూరులో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన లేక రాక్షస పాలన అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా సాగుతున్న తనిఖీల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. చెన్నూరు మున్సిపాలిటీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత మల్లేశం గౌడ్ నివాసానికి భారీగా చేరుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు అంగుళం గాలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి వివేక్ పంపిస్తేనే అధికారులు ఇక్కడికి వచ్చారు. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు చర్య. అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు అంటూ సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో నోట్ల కట్టలు, మద్యం సీసాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ విషయం పోలీసులకు కనబడదా? మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగుతున్నాయని, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని అధికారులను నిలదీశారు. ఒకవైపు బాల్క సుమన్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మరోవైపు పోలీసుల సమాధానం చెప్పలే నీళ్లు నమలడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తనిఖీ చేసే దమ్ము అధికారులకు ఉందా అని బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులం రావడం జరిగింది. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను, అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించింది. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులున్నాయి. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులున్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిళ్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్, చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో కానీ, చెన్నూరులో కానీ బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చున్నబెట్టారు. మా నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మేము అడిగినాం, మరి ఇదే చెన్నూరులో ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, 2వ వార్డు నుండి పెద్దింటి సీన్ అని. శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్చేసిన కేసులో నిందితుడు. ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని ఇప్పుడు నేను సీఐ గారిని అడిగిన. ఎంతో మంది మీద వాళ్ళ కేసులు ఉన్నాయి. దౌర్జన్యాలు, గూండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారు. భూ కబ్జాలు చేసిన కేసులున్నాయి. అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయలే. మా వాళ్ళ ఉద్యమ కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మా అభ్యర్థులను గంటలు గంటలు కూర్చుండబెట్టడం. మొన్న ఏసీపీ జైపూర్ ఆఫీస్ లో మా ప్రచార రథాలకు పర్మిషన్ కోసం పోతే 6 గంటలు కూర్చుండబెట్టింది మా వాళ్ళను. ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం, పోలీసు రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు, ప్రతిష్టలను మంటగలుపుతున్నాడు మంత్రి వివేక్. దుర్మార్గం, దారుణం. ఇటువంటి దరిద్రపు, నీచపు పద్ధతులు గతంలో ఎన్నడూ మేము చేయలే. ఫస్ట్ టైం
గతంలో మేము మున్సిపల్ ఎన్నికలు చేసినాం, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చేసినాం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చేసినాం, ఎంపీ ఎన్నికలు చేసినాం. ఏ ఎన్నికల్లో కూడా ఫేర్ ఎలక్షన్ చేసినాం తప్ప, ఆయనను కూడా మంచిగా తిరగనిచ్చినాం తప్ప ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు మేము ఒడిగట్టలే. ఇలా మొట్టమొదటిసారి ఒక రాక్షస పాలన, దుర్మార్గపు పాలన ఈ మంత్రి చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది, ఇది డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా పోలీసులను పెట్టి ఇండ్ల మీద దాడులు చేయించి మా వాళ్ళని బైండ్ ఓవర్లు చేసి వాళ్ళు వేలాది రూపాయలు పంచుకుంటూ, వందలాది బాటిళ్లు పంచుకుంటూ అడ్డగోలుగా ఇష్టరీతిన బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కేతంపల్లిలో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసుకుని పోయారు. గ్యాస్ నాని అని 16వ వార్డు అభ్యర్థి. చెన్నూరు గడ్డపై సాగుతున్న ఈ రాక్షస పాలనకు ఓటర్లే బుద్ధి చెబుతారని గులాబీ దళం హెచ్చరిస్తుంది. మొత్తానికి చెన్నూరులో తనిఖీల పర్వం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. అటు మంత్రి వివేక్ వర్గం, ఇటు బాల్క సుమన్ వర్గం మధ్య పచ్చి గడ్డి వేస్తే పక్కుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. జై హింద్.